తన సమయంలో ప్రతి ఒక్కరు దేవుని సన్నిధి రావాల్సిందిగా ప్రతి ఒక్క ఆహ్వానిస్తున్న దేవా దేవుడు మనల్ని నిర్మించి పాప శరీరాకారంలో లోకానికి వచ్చి శిలువలో తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని అర్పించి తన ప్రేమను వెల్లడి చేస్తూ మన ఆయుష్ని పొడిగిస్తున్నారు కనుక మన రక్షణని కాపాడుకుంటూ ఇంకా మన తోబుట్టువులు బంధువులు స్నేహితులు అనేకులు రక్షణ పొందడానికి మాదిరిగా దేవునికి మహిమకరంగా ఉండటానికి శక్తి పొందుకునేటట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. త్రోవ తప్పిన గొర్రెల వలె జీవిస్తున్న మమ్మల్ని ప్రేమించి లోక పాపలను మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానని, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడని చెప్పి అందరి పాప క్షమాపణ కొరకు నీ రక్తాన్ని శిలలో ధారపోసి ప్రతి ఒక్కరూ పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించాలని దీర్ఘశాంతం చూపిస్తూ మా ఆయుష్ని పొడిగిస్తున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వమైన దేవ, మేము కూడా ఒకప్పుడు నీకే విరోధంగా పాపం చేశావు. అయినప్పటికీ నీ ఆత్మ ద్వారా మా జీవితాల్లో చేసిన రక్షణ కార్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ జీవవాక్యము ద్వారా మా రక్త సంబంధికుల్ని, బంధువుల్ని, స్నేహితుల్ని, ఇరుగు వారిని ఇంకా అనేకులు నరకంలో పడిపోకుండా తప్పించి, పాతాళ వశం కాకుండా తప్పించి పరలోకానికి చేర్చాలని ఆశిస్తూ మా ఆయుష్ను పొడిగిస్తూ దీర్ఘశాంతం చూపిస్తున్నారు నాయన. కాబట్టి ఈ ఓబల్నాయుడుపాలెం గ్రామాన్ని ప్రేమించి ఈ చిన్న సహవాసాన్ని మీరు పునః ప్రారంభం చేసి గత 16 సంవత్సరాలు కాపాడి 17వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు నాయన. కాబట్టి చిన్న సహవాసం నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిందిగా ఉండాలని, ముడత మచ్చ కళంకము లేనిదిగా ఉండాలని, పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమ కలిగినదిగా ఉండాలని నీ వాక్య ఉదక స్నానము చేత పవిత్రపరచబడుతూ పరిశుద్ధపరచబడుతూ ఉండాలని, సత్యమునకు స్తంభముగా ఆధారముగా ఉండాలని, జీవము గల దేవుని సహవాసముగా ఉండాలని అందరి కోసం ప్రార్థిస్తున్నాను నాయన. అలాగే ఈ గ్రామంలో ప్రతి కుటుంబం దేవుని సత్యాన్ని తెలుసుకుని రక్షణ పొందాలని, యవనస్తుల కొరకు, పిల్లల కొరకు, పెద్దల కొరకు, వృద్ధుల కొరకు పేరు పేరున ప్రార్థిస్తున్నాను నాయన. అలాగే రకరకాల వ్యాధులతో, బాధలతో, అవసరతలతో, సమస్యలతో, వ్యసనాలతో ఉండి నెమ్మది లేని వారి కోసం ప్రార్థిస్తున్నాను. నీవే విడుదల, విమోచన, రక్షణ దయచేయండి. అలాగే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తుండగా విద్యార్థుల కొరకు, ఉద్యోగాన్వేషణ ఉన్నవారి కొరకు, వివాహాలు కావలసిన వారి కోసం కూడా ప్రార్థిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో వచ్చిన నీ బిడ్డలందరినీ బట్టి నేను స్తుతిస్తూ రావాల్సిన బిడ్డల కోసం ప్రార్థిస్తూ, రాలేకపోతున్న వారి కోసం విజ్ఞాపన చేస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి ఈ ఆరాధన ప్రారంభం చేసుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. బ్రదర్స్ రండి, పాట పాడుతున్నాం.
298వ పాట పాడుతుంది. రారాజు యేసుని చేరుడి రండి స్తుతించుచు పాడుడి రారాజు యేసుని చేరుడి హల్లెలూయా 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 కాంతిలో నిలచి సాగించు జీవిత యాత్ర శ్రీయేసు కాంతిలో నిలచి సాగించు జీవిత యాత్ర పాపములన్నిటి బాపున్ యేసుని నామం పాపములన్నిటి బాపున్ భజించు యేసుని నామం హల్లెలూయా 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 ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ 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 మరణము జయించి లేచెను మరణపు ముల్లును విరచెను మరణము జయించి లేచెను మరణపు ముల్లును విరచెను మధురము యేసుని నామం మరువకు యేసుని ధ్యానం మధురం యేసుని నామం మరువకు యేసుని ధ్యానం హల్లెలూయా 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 ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ 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 విలువైన నీ జీవితమును వెలిగించుము ప్రభు కొరకు
దీపమున్ వెలిగించుము ప్రభు కొరకు పరిశుద్ధాత్మను పొంది ప్రభు వాక్యము ప్రకటించు పరిశుద్ధాత్మను పొంది ప్రభు వాక్కును ప్రచురించు హల్లెలూయా 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 ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ 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 స్తుతించుచు పాడుడి రారాజు యేసుని చేరుడి రండి స్తుతించుచు పాడుడి రారాజు యేసుని చేరుడి హల్లెలూయా 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 ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ 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 నూట 75 పాడబడు యేసయ్యా త్వరగా వస్తున్నావు నా కొరకే వస్తున్నావు యేసయ్యా త్వరగా వస్తున్నావు నా కొరకే వస్తున్నావు
రెండవ మాసంలో 16వ దినాన మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ మందిరంలో చేర్చి నిన్ను కీర్తించడానికి, ఆరాధించడానికి, నీ మాటలు ధ్యానించుకోవడానికి ఇచ్చిన సజీవత్వాన్ని బట్టి, సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను. ఎంతో మంది సమయాన్ని చూడలేక నిత్యంలో ప్రవేశించారు. మరెంతో మంది సజీవులుగా ఉన్నప్పటికీ నీ సన్నిధికి రాలేని స్థితిలో ఉన్నారు. అయితే అంతటా అందరూ మారు మనసు పొందాలని, రక్షణ పొంది పాతాళంలో పడిపోకుండా పరలోకం చేరాలని ఆశించి మా ఆయుష్ని పొడిగిస్తున్నారు. కాబట్టి మేము నీ బిడ్డలంగా అనేకుడికి ఆశీర్వాదకరంగా, నీకు మహిమకరంగా ఉండినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభుకి స్తోత్రం. మీ అందరికీ ప్రభు నామమున నా శుభాభివందనలు తెలియచేస్తున్నాను. దేవాదేవుడు మనల్ని ప్రేమించి శరీరధారిగా ఈ లోకానికి వచ్చి తన ప్రేమని వెల్లడి చేసి అందరూ రక్షణ పొందాలని, పరలోకంలో ఆనందించాలని దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. కాబట్టి ప్రభువుని మనం తెలుసుకుని ఈ లోకంలో ఉన్నప్పటికీ ఆత్మ సంబంధులంగా, పరలోక రాజ్య సంబంధులంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ మన ఆయుష్ని పొడిగిస్తున్నాడు. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనం. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనం. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసనపడకుము. దురాలోచనలు నెరవేర్చుకుని వాని చూచి వ్యసనపడకుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం నాయనా. దూరస్థలమైన మమ్మల్ని సమీపస్థలుగా చేసుకున్నారు. దేవుడు లేని ప్రజగా ఉన్న మమ్మల్ని జీవముగల దేవుని బిడ్డలుగా మార్చుకున్నారు. నిన్ను స్వంత రక్షకునిగా అంగీకరించిన మేము మా రక్షణని కాపాడుకుంటూ, భయముతో వణుగుతో కొనసాగించుకుంటూ, మా తోబుట్టువులు, తండ్రి ఇంటివారు, రక్త సంబంధికులు, బంధుమిత్రులు, ఇరుగు పొరుగువారు, ఇంకా అనేకులు నీవు సిద్ధపరిచిన రక్షణ పొందాలని ఆశించి మా ఆయుష్ని పొడిగిస్తున్నాం. కాబట్టి నిన్ను అంగీకరించిన మేము ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నాం? మా ముందుకు తీసుకుని వచ్చిన ఈ వాక్య భాగములో నుండి మాకు కావలసిన ఆత్మ సంబంధమున విషయాలని తెలియచేయమని ప్రార్థిస్తున్నాను. ఎందుకనగా ఇంకా ఎంతోమంది నీవు సిద్ధపరిచిన రక్షణ పొందక జ్ఞానుడమని చెప్పుకుంటూ బుద్ధిహీనులై అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్క, పక్షుల యొక్క, చతుష్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపముగా మార్చారు. దేవుని సత్యాన్ని అసత్యానికి మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజిస్తూ సేవిస్తూ ఉన్నారు. అయితే ప్రతి ఒక్కరూ సృష్టికర్తను తెలుసుకోవాలని, అసత్యము నుంచి సత్యములోకి రావాలని, అంధకారము నుంచి వెలుగులోకి రావాలని, మరణము నుండి జీవములోకి దాటాలని ఆశిస్తూ మా ఆయుష్ను పొడిగిస్తున్నారు. కాబట్టి ఈ మాటలు వివరించడానికి
నా సొంత జ్ఞానం ఎంత మాత్రము సరిపోదు కనుక నీ ఆత్మ జ్ఞానాన్ని దయచేయమని, అలాగే ఇక్కడ ఉన్నవారు శబ్దేంద్రం ద్వారా విన్నవారు కూడా ఆత్మజ్ఞానం కలిగి గ్రహించటానికి, పరలోక వారసులుగా నడిపించబడటానికి కావలసిన మాటలు తెలియచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన మాటలు ఒక వ్యక్తి తన సొంత ఆలోచనను బట్టి వ్రాయబడిన మాటలు కాదు అని తెలుసుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధన, కొత్త నిబంధన అనే 2 భాగాలు ఉన్నాయి. ఈ 2 భాగాల్లో ఎంతోమంది ప్రవక్తల ద్వారా దేవునిని అంగీకరించిన వారి ద్వారా దేవుని ఆత్మచేత వ్రాయబడినవి అని తెలుసుకోవాలి. మరొక విషయం, దేవుని ఆత్మచేత వ్రాయబడిన మాటలు మనుష్య ఆత్మతో తెలుసుకోవాలంటే అది సాధ్యపడదు. అందుకొరకు తనను అంగీకరించిన వారికి దేవుడు పరిశుద్ధాత్మని ఇచ్చి ఆ పరిశుద్ధాత్మ ద్వారా గ్రహించుకోవాలని కోరుకుంటున్నాడు. ఇంకొక విషయం తెలుసుకోవాలి, ఈ భూమి మీద ఎన్నో ఆత్మలు ఉన్నాయండి. భ్రమపరచు ఆత్మ ఉంది, మోసపరచు ఆత్మ ఉంది, అబద్ధపు ఆత్మ ఉంది, దురాత్మ ఉంది, పరిశుద్ధాత్మ ఉంది. చాలా మందికి ఏది ఏ ఆత్మ అర్థం చేసుకోలేక, గ్రహించడానికి ఆశపడక తమకిష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. జాగ్రత్తగా తెలుసుకోవాలి, భ్రమపరచు ఆత్మ ఉంది, దురాత్మ ఉంది, అబద్ధపు ఆత్మ ఉంది, మోసపరచు ఆత్మ కూడా ఉంది, పరిశుద్ధాత్మ కూడా ఉన్నారు. ఈ దినాన తేడా ఏంటో తెలుసుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మని కలిగిన వాళ్ళు, లేకపోతే పరిశుద్ధాత్మ చేత నడిపించబడేవాళ్ళు ఎలాగుంటారో, ఎలాగుండాలో కూడా పరిశుద్ధ గ్రంథములో వ్రాశారు. లూకా సువార్తలో ఆ మాట స్పష్టంగా వ్రాయబడింది. దేవుని పరిశుద్ధాత్మ నా మీదికి దిగి వచ్చారు అని బీదలకు సువార్త ప్రకటించటానికి, చెరలో ఉన్న వారికి విడుదల కలుగునని ప్రకటించటానికి, గురుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించటానికి, నలిగిన వారిని విడిపించటానికి, ప్రభు హితవచనం ప్రకటించటానికి దేవుని పరిశుద్ధాత్మ నా మీద ఉన్నారు అని వ్రాయబడిందండి. పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలి. దురాత్మ, అబద్ధపు ఆత్మ, భ్రమపరచు ఆత్మ, మోసపరచు ఆత్మల పరిస్థితి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే యెహోషాపాతు అనే యూదారాజు ఆహాబు అనే ఇశ్రాయేలు రాజుతో కలిసి రామోత్ గిలాదు అనే ఒక పట్టణం మీదకి యుద్ధానికి బయలుదేరతారు. వీళ్ళిద్దరూ కూడా వియ్యంకులు,
యెహోషాపాతు, ఆహాబు వియ్యంకులు. ఈ ఆహాబు రాజు అంటాడు, నేను రామోత్ గిలాద్ మీదకి యుద్ధానికి వెళుతున్నాను, నాతో కూడా వస్తావా అని అడుగుతాడు. అప్పుడు యెహోషాపాతు రాజు అంటాడు, నేను నీవాడనే, మన ఇద్దరం వియ్యంకులం కాబట్టి అన్నాడు. ఇప్పుడు అదే వియ్యంకులు ఎలా తయారవుతున్నారంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు కత్తులు దూసుకునేలాగా తయారవుతున్నారు. వియ్యంకులే కాదంటారా? కారణం ఏంటి? రోజులు మారిపోయినాయి, పరిస్థితులు మారిపోయినాయి, మనుషులు మారిపోయారు. అప్పుడు ఇద్దరు వియ్యంకులే, కానీ అప్పుడున్న స్వభావం ఏంటంటే ఒకరికి ఒకరు సహకరించుకోవటం. ఇప్పుడున్న ప్రభావం ఏంటంటే ఒకరి మీద ఒకరు కత్తులు దుయ్యటం. అన్నదమ్ములకి పడదు, అక్క చెల్లెంటికి పడదు, తోబుట్టులకి పడదు. పడుతుందా అండి? అర్థమైందా? అన్న ఒక పార్టీ అయితే తమ్ముడు ఒక పార్టీ, అక్క ఒక పార్టీ అయితే చెల్లెలు ఒక పార్టీ. నాకు తెలిసి నా క్లాస్మేట్ ఉన్నాడండి, 10th క్లాసులో క్లాస్మేట్. తర్వాత చదువు దృష్ట్యా వేరైపోయాం. తర్వాత కొన్ని సంవత్సరాలకి తటస్థపడ్డాడు. నాకు ఏం చేస్తున్నావురా అన్నాడు. ఫలానా జాబ్ చేస్తున్నాను రా అన్నాడు. తర్వాత నువ్వేం చేస్తున్నావు అన్నాడు. నేను ఇలాగ రాజకీయంగా అన్నాడు. సరే ఏదో పార్టీ చెప్పాడు. తర్వాత తనొక పార్టీ, తన అమ్మ ఒక పార్టీ, తన చెల్లెలు ఒక పార్టీ. మనదే పార్టీ? మనదే పార్టీ? ఇట్లాంటి పరిస్థితి అదేంట్రా అంటే అది అంతేలారని నీకు తెలీదు. ఆయనేమో ఐక్యతగా ఉండండి అంటే వీడేమో భేదాలు పుట్టిస్తున్నాడండి. ఇప్పుడు మనం ఐక్యత భేదమా మరియు మాట్లాడితే వితండవాదం. అంతరాత్మ. ఏ ఆత్మది? అంతరాత్మ ఏంటది? భ్రమ, మోసమా, అబద్ధమా? తెలుసా నీకు? సోదరుడా సోదరి, జాగ్రత్త. అర్థం చేసుకుందాం. మొత్తానికి యెహోషాపాతు వెళదాం యుద్ధానికని ఒక మాట అన్నాడు. మనం దేవుని దగ్గర విచారణ చేద్దాం. ఈ యుద్ధంలో మనం గెలుస్తామా గెలవమా దేవుడు తెలియజేస్తాడు అని అన్నప్పుడు ఆహాబు రాజు అన్య ప్రవక్తలని సుమారు 450 మంది ప్రవక్తలు పిలిచారండి. అన్య ప్రవక్తలని. వాళ్ళందరూ వచ్చారు, చెప్పారు, మీరు వెళ్ళండి, తప్పనిసరిగా మీరు యుద్ధంలో గెలుస్తారు అని చెప్పాడు. అయితే యెహోషాపాతు రాజు అన్నాడు, వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా అని అడిగాడు. ఉన్నాడయ్యా ఇంకొక ఆయన, మీకాయా అని. అతను ఎప్పుడు నా గురించి విరోధమే చెబుతాడు కానీ అనుకూలంగా చెప్పడు అన్నాడు. అయితే అతన్ని కూడా పిలుచుకురా అని. సరే ఒక ఆయన్ని పంపించాడు, పిలుచుకురమ్మనమని. అతను వెళ్ళి, మీకాయ గారు మీరు వచ్చి చెప్పండి, అందరూ మీరు గెలుస్తారని చెప్పారు 450 మంది, మీరు కూడా ఆ మాట చెప్పండి అన్నాడు వార్తాహరుడు. సరే వచ్చాడు. వచ్చిన తర్వాత ఈయన కూడా ఆయన చెప్పాడు కదని వెళ్ళండి గెలుస్తారు అన్నాడు. అప్పుడు రాజు అంటే ఆహాబు రాజు, నిజమే చెబుతున్నావా అబద్ధం చెబుతున్నావా అని ప్రశ్నించాడండి. ఈరోజు
నిజమేదో తెలియట్లా, అబద్ధం ఏంటో తెలియట్లా, న్యాయం ఏంటో తెలియట్లా, అన్యాయం ఏంటో తెలియట్లా, మరి మంచేదో తెలియట్లా, చెడేదో తెలియట్లా. అలాంటి రోజుల్లో ఉన్నామండి. నిజమేనా అబద్ధమా అని అడిగాడు. అప్పుడు చెప్తున్నాడు, ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి నిజం చెప్తున్నా, నువ్వు యుద్ధానికి వెళతావు. పరోక్షంగా ఏం చెప్పాడంటే, ఇప్పుడు ఇశ్రాయేలీలు గొర్రెల వల్ల చెదరిపోతారు, రాజు లేడు, ఎవరు ఇష్టమంతులు తరిగిపోతారు అని చెప్పాడు. అంటే అప్పుడు పరోక్షంగా నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడండి. చెప్పి వివరంగా చెప్తున్నాడు. సరే, నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా, నేను ఒక దర్శనం చూశాను. పరలోకంలో దేవుడు తన దగ్గర ఉన్న దూతలతో అన్నాడట, ఆహాబు రాజుని ఎవరు రామోత్ గిలాద్ మీదికి యుద్ధానికి ప్రోత్సహిస్తారో, అతడు చనిపోయేలాగా ఎవరు చేస్తారు అని అడిగాడట. ఎందుకంటే తప్పు చేసిన వాడు శిక్ష పొందాలి, అందుకోసం అవకాశం ఇస్తున్నాడు. తప్పు ఒప్పుకొని విడిచిపెడితే శిక్ష నుంచి తప్పించుకోవచ్చు. అయితే ఆహాబుకి ఎన్నో తరుణాలు ఇచ్చాడు, ఉపయోగించుకోవాలా. ఇక లాభం లేదని శిక్షించడానికి అక్కడున్న దూతలు అందరూ చెప్తున్నారట. ఒక దూత ఇలాగూ, మరొక దూత అలాగూ, ఇంకొక దూత ఇంకొకలాగు. అప్పుడు ఒక దూతలు వేసి చెప్పారట దేవుడితో, నేను ఇలా ఆహాబు రాజుని ప్రేరేపిస్తాను, యుద్ధంలో పోయి చచ్చిపోయేలాగా చేస్తాను అని. ఎలా అంటే ఆ దూత చెప్పాడట, అబద్ధపు ఆత్మగా నేను ఆ అన్య ప్రవక్తల నోట్లో ఉంటాను, అన్య ప్రవక్తల నోట్లో అబద్ధపు ఆత్మగా ఉంటాను అని. అంటే ఇప్పుడు వాళ్ళందరూ చెప్పింది అబద్ధం. అందుకోసం దేవుడు అన్నాడు, ఓకే వెళ్ళిపో. అప్పటి నుంచి ఇప్పటిదాకా అబద్ధపు ఆత్మలు ఉన్నారండి, మోసపరుచు ఆత్మలు ఉన్నారు, భ్రమపరుచు ఆత్మలు ఉన్నారు, రకరకాలుగా దురాత్మలు కూడా పనిచేస్తున్నాయి. ఏ ఆత్మ? అంతరాత్మ. ఏదది? అర్థం చేసుకోండి, తెలుసుకోండి, మోసపోవద్దు, జాగ్రత్త పడతాం. అయితే దేవుడు ఆశపడుతున్నాడు అందరూ పరలోకం చేరాలి. ఒకప్పుడు నేను కూడా ఆ అబద్ధపు ఆత్మతో, మోసపరచు ఆత్మతో, దురాత్మతో నేను కూడా నింపబడిన వాడిని, భక్తి చేసిన వాడిని. యేసుని గురించి విని తెలుసుకొని నేను ఇంక అలాగ ఉండకూడదు, సత్యములకు రావాలి. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ప్రభా నేను ఉండాలి అని అంగీకరించిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చేస్తున్న ప్రార్థన, చేసే ప్రార్థన, పొరపాటును కూడా నేను అబద్ధాన్ని నమ్మకూడదు, పొరపాటును కూడా నేను చీకటిలో ఉండకూడదు, పొరపాటున కూడా నేను నరకంలో పడకూడదు. అదే నా ఆశ, అదే నా ప్రార్థన. దయచేసి తెలుసుకుందామండి, ఈ లోకంలో పుట్టిన అందరూ చనిపోవలసిందే, తర్వాత అందరూ పాతాళానికి పోవలసిందే. ఎందుకని? కారణం ఏంటి?
అర్థం చేసుకోవట్లా, ప్రయత్నం చెయ్యట్లా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పాపములో పుట్టిన వాళ్ళమే. దేశం ఏదైనా, భాష ఏదైనా, కులం ఏదైనా, మతం ఏదైనా, ప్రాంతం ఏదైనా అందరూ పాపములో పుట్టిన వాళ్ళమే. కాబట్టి పాపం చేస్తున్నాం. అదే అంటున్నాడు. ఏమని? తన మార్గమున వర్ధిల్లే వారిని చూచి వ్యసన పడకు. ఏ మార్గం? కొంతమంది అబద్ధం, కొంతమంది మోసం, కొంతమంది అన్యాయం, కొంతమంది అక్రమం. కాబట్టి అన్యాయం చేసేవాళ్ళు కూడా వర్ధిల్లుతూనే ఉంటారు, అబద్ధాలు ఆడేవాళ్ళు కూడా వర్ధిల్లుతూనే ఉంటారు, మోసం చేసేవాళ్ళు కూడా వర్ధిల్లుతూనే ఉంటారు, అక్రమంగా ఉండేవాళ్ళు కూడా వర్ధిల్లుతూనే ఉంటారు. అయితే ఒక రోజు వస్తుంది, ఒక సమయం వస్తుంది, ఆ రోజున వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుంది? అర్థమైందా? ఎందుకు కొంతమంది అంటారు, అబ్బా నిన్నటిదాకా మొన్నటిదాకా అబ్బా ఎంత ఇదయ్యారండి, మరి ఇప్పుడేమైందంట? అదే చెప్తున్నాడు ఈ కీర్తన గ్రంథంలోని 37వ అధ్యాయంలో 35వ వచనంలో చెప్తున్నాడు. భక్తిహీనుడు అంటే భక్తి ఉన్నాడా లేనివాడా? భక్తి ఉన్నవాడే, లేనివాడు కాదు. హీనుడు అంటే దేవుడు అనుకున్న రీతిలో లేదు భక్తి. దేవుడు అనుకున్న రీతిలో లేదు భక్తి. తను అనుకున్న రీతిలోనే, తను ఇష్టపడిన రీతిలోనే వాళ్ళని దేవుడు భక్తిహీనుడు అన్నారండి. చెప్తున్నాడు భక్తిహీనుడు. అది మోసమైన, అన్యాయమైన, అబద్ధమైన, అక్రమమైన వీళ్ళనందరినీ కలిపి భక్తిహీనులు అని అన్నాడండి దేవుడు. ఒకప్పుడు నేను కూడా భక్తిహీనుడే. గుళ్ళోకి వెళ్ళా, భజనలు చేశా, పాటలు పాడా, నగర సంకీర్తనలు చేశా, జాగారాలు చేశా. కానీ అక్కడ ఆ మాటలు ఆ పాటలు యువతలకు వచ్చినాక ఎన్ని అబద్ధాలో, ఎన్ని చెడ్డ మాటలో, ఎన్ని బూతు మాటలో ఈ నోటితోనేనండి. అప్పుడు నాకు తెలీదు. అక్కడ భక్తి పాట పాడా, ఇక్కడ బూతు మాట మాట్లాడా, అబద్ధం మాట మాట్లాడా, నాకు తెలీదు. తర్వాత బైబిల్ చదువుతుంటే దేవుడు అన్నాడు, ఒక్క బావిలో నుంచే మంచినీరు చేదు నీరు వస్తాయా అని. ఇప్పుడు ఈ ఒక్క నోట్లో నుంచే మంచినీళ్ళు చేదు నీళ్ళు వస్తాయా? అక్కడేమో భక్తి పేరుతో ఏమేమో చేశా, ఇక్కడేమో ఈ నోటితోనే బూతులు మాట్లాడా, అబద్ధాలు మాట్లాడా, చెడ్డ మాటలు మాట్లాడా. అక్కడ అర్థం కాల, ఇక్కడికి వచ్చినప్పుడు అర్థమైంది. కాబట్టి ఈ నోటితో అబద్ధాలు మాట్లాడకూడదు, ఈ నోటితో చెడ్డ మాటలు మాట్లాడకూడదు, ఈ నోటితో బూతు మాటలు మాట్లాడకూడదు. తెలియక చేశా, తెలుసుకున్నాక చెయ్యకూడదు అని అర్థమైంది. మానేసి కాపాడుకుంటూ చెప్తున్నా. వింటారా? సరే, వినకపోతే నా పని అయిపోయింది. తర్వాత మిమ్మల్ని అడుగుతాడు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి,
మనం ఎక్కడ ఉన్నామో అది రోడ్డైనా ఇల్లైనా రోడ్డు మీద మట్టి సాక్ష్యం పలుకుద్దంటండి. ఎవరో చెప్పకల్లా మట్టి పలుకుద్దంట. ఇంట్లో ఉన్నాం అనుకోండి, ఈ గోడల్లో రాళ్ళు స్లాబులో దూలాలు చెబుతాయంట. ఇక ఇది కూడా కాదు అంటే దేవుడు అంటాడు, ఆకాశమా నువ్వు చెప్పు, భూమి నువ్వు చెప్పు అంటాడటండి. ఎందుకో తెలుసా? ఈ భూమిని, ఆకాశమును, సముద్రమును, అందరి సమస్తమును సృష్టించిన సృష్టికర్త ఈయన. అయితే ఈ దినాన అనేక మంది ఏం చేస్తున్నారట? సృష్టికర్తని వదిలిపెట్టేస్తున్నారట. సృష్టిని పంచభూతాలు భూతాల దేవుళ్ళ, భూతాల దేవుళ్ళ ఏమంటారు? పంచభూతాల సాక్షిగా. అర్థమైతే మేలు పొందుతారు, అర్థం కాకపోతే ఆ భూతాలే. జాగ్రత్త సోదరుడా, సోదరి, ప్రతి ఒక్కళ్ళు తమకిష్టం వచ్చినట్లుగా, తమకు నచ్చినట్లుగా, తమ దృష్టికి మంచిది అని అనుకున్నట్లుగా చెప్తాడు దేవుడు. ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు. ఇంకా మరీ మాట్లాడితే ఇప్పుడు ఆయన దీర్ఘశాంతంతో ఎన్నో మార్లు చెప్తున్నాడు. మరి మనం వింటున్నామా? సరి చేసుకుంటున్నామా? నేను ప్రభువుని అంగీకరించక ముందు సిగరెట్లు త్రాగేవాడినండి. సిగరెట్ పెట్టి మీదనే రాసి ఉంటుంది. ఇప్పుడు ఉంటుందో లేదో నాకు తెలియదులేండి. స్టాచ్యువరీ వార్నింగ్, సిగరెట్ స్మోక్ ఈజ్ ఇంజురస్ టు హెల్త్, ఆరోగ్యానికి హానికరము. అంటే తాగమనా తాగొద్దనా? మీరు రాశాం కదండి అంటున్నారు వాళ్ళు. హానికరం, తాగద్దు అని ఒక హింట్ ఇచ్చారు. మరి మానేశానా? అదేంటండి, ఇప్పుడు ఇంపోర్టెడ్ సిగరెట్లు అండి. ఏ పోర్టెడ్? ఇంపోర్టెడ్. అయ్యి ఎంత తెలుసా మీకు? ఉందా? మంచేదో చెడేదో తెలిసిందా? సత్యమేదో అసత్యమేదో తెలిసిందా? న్యాయమేదో అన్యాయమేదో తెలిసిందా? ఒక కేసు వస్తే ఇద్దరు వాదించేవాళ్ళే. ఎవరాళ్ళిద్దరు? న్యాయవాదులే. ఇటు న్యాయవాదియే, అటు న్యాయవాదియే. అయ్యో, కొన్ని రోజుల్లో తేలిపోతాయి, కొన్ని నెలల్లో తేలిపోతాయి, కొన్ని సంవత్సరాల్లో తేలిపోతాయి. వాదించింది ఇద్దరు న్యాయవాదులేనా? ఇద్దరు గెలుస్తారా? ఒకళ్ళే గెలుస్తారా? మరి ఈయన న్యాయవాదే, ఆయన న్యాయవాదే. ఈయన ఓడిపోయాడు, ఆయన గెలిచాడు. ఎందుకు? అనుకుంటున్నారు మేము అని. నిన్ననే ఈ మధ్య చూశారండి పేపర్లో, సుప్రీంకోర్టు వాళ్ళు కొంతమంది రాజకీయ నాయకుల్లో నేరస్తులుగా ఉన్నవాళ్ళు ఉన్నారట. సుమారు 30 సంవత్సరాల నుంచి వాళ్ళ మీద ఆ కేసు కొనసాగుతుందంట. ఇంతవరకు కూడా అది ముగింపు రాలేదట. ఇప్పుడు వీళ్ళు అన్నారు, మీరు గడువు అడుగుతున్నారు, ఇస్తున్నాం. ఆ గడువుని మీరు ముగించకపోతే
మేమే ఇస్తాం గడువు ఇంకా అంటున్నారండి. ఎంతకాలం? ఈ భూమి మీద న్యాయం అన్యాయం కావచ్చు, అన్యాయం న్యాయం కావచ్చు. దేవుని దగ్గర మాత్రం న్యాయం న్యాయమే, అన్యాయం అన్యాయమే. కాబట్టి ప్రభువుని అంగీకరించిన నేనైనా మీరైనా మరొకళ్ళు ఎవరైనా ఏం చేయాలంటే యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకో. నోరుందని ఎట్లా పడితే అట్లా మాట్లాడబాకు. ఎట్లా పడితే అట్లా నోరు జారబాకు. మౌనంగా కనిపెట్టుకో, మౌనంగా కనిపెట్టుకో. ఎందుకన్నాడు తెలుసా? ఈ గ్రంథంలోని కీర్తనలోని 73వ అధ్యాయంలో హబక్కు గ్రంథంలో 2 చోట్ల వ్రాయబడింది. ఏదంట? భక్తిహీనులంట బ్రహ్మాండంగా వర్ధిల్లుతున్నారట. మేడలు బాగా దర్జాగా రకరకాలుగా అన్యాయం చేసి, మోసం చేసి, అబద్ధమాడి, అక్రమంగా చేస్తున్నారట. ఆయన బాధపడతా అంటాడయ్యా, ఇది ఎంతకాలం అయ్యా ఇది అని లోపల తట్టుకోలేక ఆయాసపడుతూ ఒకసారి దేవుని దగ్గరికి వెళ్ళాడంట. ఏంటి దేవా, నేను నమ్మకంగా యథార్థంగా మోసం లేకుండా, అన్యాయం లేకుండా, అబద్ధం లేకుండా, అక్రమం లేకుండా, నీతికి నిజాయితీకి నిబద్ధత కలిగి ఉంటే ఏంటిది అని బాధతో దేవుని దగ్గరికి వెళ్ళాడట. అప్పుడు దేవుడు తెలియచేశాడట. చూడండి, కీర్తన గ్రంథం 73వ అధ్యాయములో 17వ వచనములో, నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి, అనగా భక్తిహీనులు, అన్యాయం, మోసం, అక్రమం, అబద్ధం, వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. మనకు కూడా ఆయాసం వస్తూ ఉంటుంది, ఆవేశం వస్తూ ఉంటుంది, తొందరపాటు వస్తూ ఉంటుంది. వీటన్నిటి నుంచి దేవుడు నన్ను విడిపించాడండి. 38 సంవత్సరాల నుంచి కాపాడుతూ వచ్చాడు. అదే మీకు చెప్తున్నా. ఆయాసకరంగానే ఉంటుంది. తర్వాత ఆయాసకరముగా నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు. ఎక్కడున్నారట వాళ్ళు? కాలు జారే చోటునే. తర్వాత వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రములోనే వారు పాడై పోదురు. క్షణమాత్రమేనటండి. జాగ్రత్త పడతాం. గ్రంథంలో దేవుడు రాయించాడు. మనం అంగీకరించి ఎలాగుండాలి? ఆయాసపడకూడదు, ఆవేశపడకూడదు, వాళ్ళని వీళ్ళని అనుకోవద్దు. మౌనంగా, ఇంకా చేతనైతే ప్రభు వాళ్ళు అసతోమ సద్గమయ, అసత్యము నుంచి సత్యములకు రావాలయ్యా. ప్రభు వాళ్ళు తమసోమ జ్యోతిర్గమయ, అంధకారము నుంచి వెలుగులకు రావాలయ్యా. ప్రభు వాళ్ళు మృత్యోర్మ అమృతంగమయ, మరణము నుంచి జీవములకు రావాలయ్యా అని ప్రార్థించాలండి. మన బాధ్యత అది. తెలిసే చెప్పండి హల్లెలూయా. అర్థమైందా? దేవుడు నాకు నేర్పించింది అది.
ఎవ్వరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. క్షణమాత్రములోనే అంటున్నాడు, అంగీకరించావు, దాని దగ్గరికి మౌనంగా కనిపెట్టుకో. తొందరపడబాకు, తొందరపడి మాట్లాడబాకు, నోరు జారబాకు. ఎట్లా పడితే అట్లా ఈ నోటితో తెచ్చుకోవద్దు శాపం. సోదరుడా సోదరి, జాగ్రత్త. హబక్కు గ్రంథంలో కూడా అంటాడు, హబక్కు ప్రవక్త, ఎంతకాలమయ్యా ఇలా చేస్తున్నారయ్యా, ఎంతకాలమయ్యా అని. తర్వాత అంటాడు, కోపించుచునే వాత్సల్యం చూపించవా? కోపించుచునే నీ కార్యాన్ని నూతనపరచవా? కోపించుచునే అది నాకు తెలియచేయవా? ఇప్పుడు చదివారా ఇది? దేవుని పిల్లలకు ఉండాల్సిన లక్షణం అండి. అయ్యా, నీ కోపం ఉంది, నీ కోపం వాళ్ళ మీద రాచుకుంటే క్షణం వద్దయ్యా, వాత్సల్యత చూపించయ్యా, నీ ప్రేమ వాళ్ళకి తెలియచేయ్యా. సంవత్సరం జరుగుతున్నాయ్యా, నీ కార్యాలు నూతనపరచవా? ప్రార్థన అంటే ఏంటి? ఆత్మ సంబంధం విషయాలంటే ఏంటి? తాత్కాలికమా, క్షణభంగురమా? కాదండి అంటున్నాడు. మౌనంగా కనిపెట్టుకో, మౌనంగా కనిపెట్టుకో. ఇంకా ప్రార్థన చేయని చేతనైతే వాళ్ళ కోసం. చేతనైగా చేయాల్సిందంటే, ప్రభా వీళ్ళు అసత్యములో ఉండకూడదయ్యా, వీళ్ళు పాపమనే చీకటిలో ఉండకూడదయ్యా, వీళ్ళు నరకానికి లేదా పాతాళానికి వెళ్ళే మార్గంలో ఉండకూడదయ్యా. అదే నా ప్రార్థన. అదే మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది, అవలంబించాల్సింది, కొనసాగించాల్సింది. ఏం చేస్తున్నాం? ఏమన్నా తేడా ఉందా? ప్రభువుని అంగీకరించక ముందు, అంగీకరించిన తరువాత తేడా ఉందా? ఏమన్నా మనలో? మనుషులకు కనబడదా? తెలీదా వాళ్ళకి? ఒకవేళ మన ఎదుట అనకపోవచ్చు, మొహమాటం కొద్దీ వెనకాలైనా అలాంటి పరిస్థితి రానిచ్చుకోవద్దు దయచేసి. దేవునికి అన్నీ తెలుసు, ఒక్కటే ఆయన ఆశపడుతున్నాడు, అందరూ పరలోకం చేరాలి, ఎవ్వరూ పాతాళంలో పడిపోకూడదు. వస్తున్నా, నేను చెప్తున్నా, మీరు వింటున్నారు. తర్వాత చెప్పిన నేను ఎలా ఉన్నాను, వినే మీరు ఎలా ఉన్నారు, అదే ఒక రోజున మన నిజస్థితిని దేవుడు తెలియచేస్తాడు అన్నాడు. కొంతమంది కుడివైపునంట, కొంతమంది ఎడమ వైపునంట. అది కూడా చెప్పాడండి. కుడివైపున ఉన్నవారిని ఆశీర్వదించబడిన వారులారా అంటాడంట, ఎడమ వైపున ఉన్నవారిని శపించబడిన వారులారా అంటాడంట. మరి మనల్ని ఏమంటాడు? ఇంతకీ మనకి మంచి చెడు అర్థమైందా? తెలిసిందా? అదే పౌలు గారు అంటారు రోమా పత్రికలో 7వ అధ్యాయంలో, నాలో మంచిది ఏది లేదు అని. నాలో మంచిది ఏది లేదు. నాకు కూడా ప్రభువుని అంగీకరించిన తర్వాత తెలిసింది, నాలో మంచిది ఏది లేదు అని. మంచి చేయాలనుకుంటున్నా, చేయలేకపోతున్నా. చెడు చేయకుండా ఉండాలి
అనుకుంటున్నా, అది నా వల్ల కావట్లా. కారణం ఏంటి అంటే నా యందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు అన్నాడండి. పాపము నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు అన్నాడు. రోమాపత్రిక 7వ అధ్యాయంలో అదే పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో దయచేసి తెలుసుకుందామండి. ఏమని వ్రాయబడిందో అర్థం చేసుకుందాం. చాలా మందికి ఇది తెలియక ఏమేమో అనుకుంటున్నారు. నేను మంచోడిని, మంచిదాన్ని, లేకపోతే అలా ఇలా అని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో 7వ వచనము నుండి నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఎవరటండి? ఒక ముళ్ళు. ఆ ముళ్ళు ఏంటంట? సాతాను దూత. ఎక్కడంట? లోపల. ఎందుకని? మనల్ని మనం హెచ్చించుకుంటాం, మనల్ని మనం హెచ్చించుకుంటాం. అందుకోసం దేవుడు మనల్ని మనం హెచ్చించుకోకుండా ఉండాలని, గర్వించకుండా ఉండాలని, అతిశయించకుండా ఉండాలని సాతాను యొక్క దూతని మనలో ఉంచాడంట. అర్థమైందా మనకి? ఆయనకు అర్థమైంది కనుక అంటున్నాడు ఏమని? అది నా ఎదురు నుండి తొలగిపోవాలయ్యా. ఏది? ఆ సాతాను దూత నాలో నుండి తొలగిపోవాలయ్యా, దాన్ని తొలగించయ్యా అని ప్రార్థన చేశాడటండి. మరి దేవుడు ఏం చేశాడు? తొలగించేశానన్నాడా? ఎందుకు తొలగించలేదు? మనం ఎక్కడ గర్విష్ఠమైపోతామో, ఎక్కడ అతిశయిస్తామో, ఎక్కడ హెచ్చించుకుంటామో నష్టపోవటం దేవుడికి ఇష్టము లేక అన్నాడు. ఏమని? నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. సాతాను దూతగా ఉన్నాడా? ఉండని. నా కృప నీకు చాలు. అర్థమైందా మనకిది? అర్థమైందా? అర్థమైతే హెచ్చించుకుంటున్నామా, తగ్గించుకుంటున్నామా? చెప్పండి. ఈ రోజుల్లో ఆత్మ సంబంధమైన ఈ విషయాల్ని గ్రహించలేక, తెలుసుకోలేక వాళ్ళు హెచ్చించుకుంటున్నారు, మనల్ని కూడా హెచ్చించుకునేలాగా రేపుతున్నారండి. అయితే చెప్తాడు, నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా. ఎలా ఉన్నా ఈ బలహీనతలో మనం సంతోషంగా ఉన్నామా, బలహీనంగా ఉన్నామా? చెప్పండి. ఈ బలహీనత ఏ బలహీనత? ఈ శరీరంలో ఉన్నంతకాలం ఏదో ఒక బలహీనత. సంతోషమా, బలహీనమా? సంతోషమా, బలహీనమా?
దేవునికి స్తోత్రం. అటువంటి పరిస్థితుల్లో కూడా నేను బలహీనంగా ఉండకుండా సంతోషంగా ఉండటానికి దేవుడు నేర్పాడండి. దయచేసి అర్థం చేసుకోండి. దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం అంటున్నాడు, యెహోవా సన్నిధిలో మౌనంగా. ఎంతకాలం అయ్యా, ఎన్నిసార్లు చెప్తున్నానయ్యా అంటే ఆయన అంటాడు, నువ్వు చెప్తూనే ఉండరా, నేను చూస్తూనే ఉంటా. నువ్వు భరిస్తూనే ఉండరా, నేను చూస్తూనే ఉంటా. నువ్వు కొనసాగుతూనే ఉండరా, నేను నడిపిస్తూనే ఉంటా. ఉందా శక్తి? ఉందా? దేవుని వాక్యం అంటే పరిశుద్ధాత్మ అనుభవం, అంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడడం అంటే తెలిసిందా? నష్టపోవద్దండి. ఒక్కసారి టెంప్ట్ అయితే తర్వాత దాన్ని అటెంప్ట్ అవ్వటం ఎంత కష్టమో తెలుసా? ఒక్కసారి టెంప్ట్ అవుతే దాన్ని అటెంప్ట్ అవ్వటం ఎంత కష్టమో తెలుసా? కాబట్టి ఏం చేయాలి? నేను టెంప్ట్ కాకూడదు. చేసుకుంటున్నానా ప్రార్థన? ఇట్లా చేసుకుంటున్నానే. నాకు దేవుడు నేర్పించింది అదండి. ఇతరులకు బోధించి నేనెక్కడ భ్రష్టుడనైపోతానో అని నన్ను నేను నలగొట్టుకొనుచున్నాను అని పౌలు గారు అన్నారు. నాకు కూడా ఆ అనుభవం అయ్యా. నన్ను నేను నలగొట్టుకోవాలి, నన్ను నేను నలగొట్టుకోవాలి. అప్పుడు నా నుంచి ప్రభుకి పరిమళ వాసన వచ్చిందండి. అర్థమైందా? వాక్యం అంటే మన ఇష్టం, బోధించడం అంటే మన ఇష్టం. అర్థం చేసుకుందాం, జాగ్రత్త పడదాం. ఇంకొంచెం సేపట్లో ఏం జరుగుతుందో మనకు తెలియదే. నాకు అన్నీ తెలుసు. ఇప్పుడు 99 మంది ఉన్నారండి. అట్లా అన్నీ తెలుసు. ఏం తెలుసు? జాగ్రత్త పడు, తప్పించుకో, పాతాళంలో పడిపోకుండా నేర్చుకో, పరలోకానికి ఎక్కి వెళ్ళటానికి నేర్పు. ఇతరులకు కూడా దేవుడు నాకు తెలియచేసింది అది, నేను అనుసరించేది అది. అర్థమైందా? అంటున్నాడు, తన మార్గమున వర్ధిల్లు. ఏ మార్గం? ఏ మార్గం? ఆదికాండంలో 28వ అధ్యాయంలో యాకోబు తన తండ్రిని, అన్నని మోసం చేశాడండి. మామ దగ్గరికి వెళ్తున్నాడు, వాళ్ళమ్మ నాన్న చెప్పారని. మార్గంలోనే చీకటి పడింది. ఒక చోట పడుకున్నాడు. అక్కడ కొన్ని రాళ్ళు ఉంటే ఒక రాతిని తలగడగా చేసుకున్నాడు. ఒక రాతిని తల కింద పెట్టుకున్నాడు. నిద్రపోతున్నాడు. నిద్రపోతుంటే కళ, ఆ కళలో ఒక నిచ్చెన, ఒక కొన భూమికి, ఒక కొన ఆకాశానికి. దేవదూతలు ఆ నిచ్చెన మీద నుండి దిగుతున్నారంట,
ఎక్కుతున్నారట. ఆ కలలోనే దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడట. ఎందుకో తెలుసా? దేవుడు పాపులను రక్షించడానికి వచ్చాడు, శిక్షించడానికి కాదు. అబద్ధం చెప్పినా, మోసం చేసినా, అన్యాయం చేసినా, అక్రమం చేసినా శిక్ష పాతాళం, పడిపోకూడదు. కాబట్టి అప్పటి నుంచే తన ప్రేమని వెల్లడి చేస్తున్నాడండి. యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీకు తోడుగా ఉంటా, నిన్ను ఆశీర్వదిస్తా, నీ సంతానాన్ని తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం నన్ను దిక్కులా విస్తరింపచేస్తా, ఇసుక రేణువుల్లాగా నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తా, నేను నీకు తోడుగా ఉంటా, ఆశీర్వదిస్తా అన్నాడండి. తర్వాత కళ అయిపోయింది, తెల్లారింది, లేచాడు. నిద్ర లేచి అన్నాడు, ఇది పరలోకపు గవినియే, ఈ స్థలమందు దేవుడున్నాడు, ఈ స్థలములో దేవుడున్నాడు, ఇది పరలోకపు గవినియే అన్నాడండి. ఉన్నాడా? ఉన్నాడా? మరి మనం ఇంకోటి, ఒక రాతిని నిలబెట్టాడంట, దాని మీద నూనె పోసాడంట, అంటున్నాడంట, నేను వెళ్ళే మార్గంలో నాకు తోడుగా ఉండి తినటానికి తిండి, కట్టుకట్టుని బట్ట ఇస్తే నువ్వు నాకు దేవుడివి. ఈ రోజుల్లో అందరికీ తినటానికి తిండి, కట్టుకట్టుని బట్ట ఇస్తే దేవుడే. అబద్ధమా? నిజమా? న్యాయమా? అన్యాయమా? మంచా? చెడా? ఏం అక్కర్లా, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు ఇస్తే దేవుడే. ఏ దేవుడైనా, ఎట్లాంటి దేవుడైనా అర్థం చేసుకుందామండి. ప్రతి ఒక్కళ్ళు ఇట్లా ఈయన, ఆయన, 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 ఆమె, ఈమె దేవుళ్ళే. దేవుళ్ళ మోసపోవద్దండి. దేవుడు ఒక్కడే. ఈ మధ్య ఒక ఆయన పెడుతున్నారండి వాట్సాప్లో, షార్ట్ మెసేజెస్లో, దేవుళ్ళు ఎంతోమంది ఉండరు, దేవుడు ఒక్కడే అని. ఆయన మళ్ళా గొప్ప వ్యక్తి. దేవుడు ఒక్కడే. ఎవరైనా ఆయన నోడుతూ చెప్పడు, మళ్ళా ఆయన నోడుతూ చెప్పడు. ఇక్కడుంది, దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈ మాట అంతా చెబితే వామ్మో, ఇక నా దగ్గరికి రారా, అడు పోతారా, ఇక నా బతుకు తెరువు ఎట్లా, నేను ఎట్లా బతకాలి, నా పేరు ప్రఖ్యాతులు ఎలా రావాలి అని కొంచెం చదువుతారు, మిగతా వదిలేస్తారు. పూర్తిగా చెబితే ఇంతమంది ఉన్నారండి అట్లాంటి వాళ్ళు. జాగ్రత్త, తెలుసుకోండి. ఒక్కడే. ఎవరైనా ఆలోచన చెయ్యి. ఇచ్చాడు ఆత్మని, అడుగు. భ్రమపరచు ఆత్మ కాదు, మోసపరచు ఆత్మ కాదు, అబద్ధపు ఆత్మ కాదు, దురాత్మ కాదు, సత్యస్వరూపగు ఆత్మ. ఎప్పుడన్నా విన్నారా? ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని
అనాథలుగా విడిచిపెట్టను. సత్యస్వరూపము ఆత్మను మీకు అనుగ్రహిస్తున్నాను. ఆయన మీలో ఉంటాడు, మీతో ఉంటాడు. ఇప్పుడు సత్యస్వరూప ఆత్మేనా? మోసపోవద్దు, దేవుడు విక్రింపబడ్డాడు అంటున్నాడు. తన మార్గమున వర్ధిల్లుతున్నారు, మోసాలు చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, అబద్ధం ఆడుతున్నారు, అక్రమంగా ఎదుదో ఇర్మియా ప్రవక్త ద్వారా కూడా చెప్తాడు. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునేవాడు తాను పెట్టని గుడ్లని పొదుగు కౌజు పిట్టవలే ఉన్నాడు. సగము ప్రాయములోనే వాడు వాటిని విడిచిపెట్టవలసి వచ్చును. అన్యాయముగా ఏమవుతారట? సగము ప్రాయములోనే. ఎప్పుడు పోతుంది ప్రాణం? అదే చెప్పారు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కాదు. జక్కయ్య అన్నాడు, ప్రభువా, నేను అన్యాయముగా ఎవరి వద్దనైనా ఏమైనా తీసుకుంటే నేను వాళ్ళకి మరలా 4 అంతలు తిరిగిస్తున్నానన్నాడండి. ఇంకా అన్నాడు, నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నానన్నాడండి. అప్పుడు దేవుడు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రభా, నన్ను అట్లా అంటావా అనేది నా ప్రార్థన. మరి మీ ప్రార్థన? హలో, ఏంటి? చల్తీ హే గాడి ఎక్కడికి? ఎక్కడికి? గురి లేని నీ బ్రతుకు ఎరాయను విరోధికి. గురి లేని నీ బ్రతుకు ఎరాయను విరోధికి. త్వరపడకుంటే నీకు మరి తప్పదు నరకాగ్ని. త్వరపడకుంటే నీకు మరి తప్పదు నరకాగ్ని. నీ హృదయము ప్రభుకి ప్రభు జీవము నీదగును. నీ హృదయము ప్రభుకి ప్రభు జీవము నీదగును. యేసుక్రీస్తు నిన్ను పిలచెనుగా. రావేల ఓ యువక, రావేల ఓ యువతి. మన దేహము దేవునిది, శుద్ధాత్మకు నిలయమది. మన దేహము దేవునిది, శుద్ధాత్మకు నిలయమది. ప్రభు కర్పణ చేయనిదే పడద్రోయును అపవాది. ప్రభు కర్పణ చేయనిదే పడద్రోయును అపవాది. నీ హృదయము ప్రభుకి ప్రభు జీవము
నీదగును నీ హృదయము ప్రభుకి ప్రభు జీవము నీదగును యేసుక్రీస్తు నిన్ను పిలచెనుగా ప్రవీణ ఓ యువక ప్రవీణ ఓ యువతి నశించెడి లోకములో వసించవు కలకాలం నశించెడి లోకములో వసించవు కలకాలం హసులు బాసిన యేసు బస చేయును ఈ క్షణమే హసులు బాసిన యేసు బస చేయును ఈ క్షణమే నీ హృదయము ప్రభుకి ప్రభు జీవము నీదగును నీ హృదయము ప్రభుకి ప్రభు జీవము నీదగును యేసుక్రీస్తు నిన్ను పిలచెనుగా రావే ఓ యువక రావే ఓ యువతి. హల్లెలూయా. దయచేసి గ్రహిద్దాం. ఇంకొంచెం సేపట్లో ఏం జరుగుతుందో మనకి తెలియదు. అయితే దేవుడు ఆశపడుతున్నాడు ఎవ్వరు పాతాళంలో పడిపోకుండా ఉండాలని, నరకంలో పడిపోకుండా ఉండాలని, పరలోకానికి స్వర్గానికి వారసులుగా ఉండాలి అని. కాబట్టి ఎలా ఉండాలి, ఏం చేయాలి అంటున్నాడు. దురాలోచనలను నెరవేర్చుకుని వారిని చూచి, ఈ ఆలోచనలంట ఎంతమందికి ఉన్నాయో ఇట్లాంటి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుంచి చూడండి. మనుష్యుల హృదయములలో మొట్టమొదటిది దురాలోచన. మొట్టమొదటిదే దురాలోచన. దేవుడేమో దూరాలోచన కలిగి ఉండండి, ఈ రోజున్న బలం రేపు ఉండదు, ఇప్పుడున్న శక్తి మరికొన్ని సంవత్సరాలకు ఉండదు, దూరాలోచన కలిగి ఉండండి. అటువంటి ప్రమాదకరమైన పరిస్థితిలో, అననుకూల పరిస్థితిలో అనేకులు చేస్తున్నట్లుగా ఆత్మహత్యలు మీరు చేసుకోవద్దు. ఇశ్రాయేలీయులు అడిగారు అని దేవుడు ఇచ్చాడండి మొట్టమొదటి రాజు. ఎవరు? సౌలు. ఈ సౌలు ఎలా చనిపోయాడో తెలుసా? ఆత్మహత్య చేసుకున్నాడు. తన కత్తి మీద తనే పడి చనిపోయాడు. కారణం ఏంటి? దేవుని ఆజ్ఞని అనుసరించకపోవటమే. అనుకుంటున్నాడు నేను అనుసరించాను అని. ఆ రోజు ఉన్నారు, ఈరోజు ఉన్నారు అట్లాంటి వాళ్ళు. పర్యవసానం
ఆత్మహత్యే. యేసు ప్రభుతోనే ఉన్నాడు. యూదా ఇస్కరియోతు 12 మంది శిష్యుల్లో ఒకడు. యూదా ఇస్కరియోతు కూడా ఆత్మహత్య చేసుకునే చనిపోయాడు. కారణం తెలుసుకోలేకపోతున్నారు. ఈరోజు కూడా చాలామంది తెలుసుకోవట్లా. తమ దురాలోచనలు నెరవేర్చుకున్నటికే చూస్తున్నారు, కానీ నాలో ఈ దురాలోచన కట్ అయిపోవాలి ప్రభువా, నాలో ఈ దురాలోచన ఉండకూడదు. నువ్వు చెప్పావు, నాకు ఆలోచన కర్తగా ఉండు, నాకు ఆలోచన దయచేయి. యెహోషాపాతు మీదికి 3 వచ్చారండి. మోయాబీయులు, అమ్మోనీయులు, శేయూరు నివాసులు 3 దిక్కుల వచ్చారు. అప్పుడు నువ్వే నాకు దిక్కు అని చిన్న ప్రార్థన చేశాడండి. ఆ 3 నుంచి విడిపించాడు. వచ్చిన 3 ఒకళ్ళనొకళ్ళు పొడుచుకుని చంపుకున్నారు. యెహోషాపాతుని దోచుకుందాము అనుకుంటే దేవుడు వాళ్ళని యెహోషాపాతుకి దోపుడు సొమ్ముగా ఇచ్చారు. వాళ్ళ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలని, నగలని, డబ్బుని కూర్చుకోవడానికి వీళ్ళకి 3 రోజులు పట్టిందటండి. అంటున్నాడు, దురాలోచనలా నేర్చుకొని నువ్వు జాగ్రత్త పడు, నువ్వు జాగ్రత్త పడు. నీ ఇంటి వాళ్ళని కూడా జాగ్రత్త పరచు, నీ బంధువుల్ని జాగ్రత్త పరచు, నీ స్నేహితుల్ని జాగ్రత్త పరచు, నీ ఇరుగు పొరుగు వారిని జాగ్రత్త పరచు. వ్యసన పడబాకు, హాయాస పడబాకు. ఇలాగున్నారని నీ రక్షణని పోగొట్టుకోబాకు. నీ రక్షణ ఇతరులు కూడా పొందాలి. కుటుంబాలు పరలోకం చేరాలి. దేవుడు తన వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం నాయనా. నీ కృపచేత మమ్మల్ని రక్షించి నరకంలో పడిపోకుండా తప్పించి పరలోకంలో సదాకాలం నీతో ఆనందింపచాలని నీ సత్యస్వరూపకు ఆత్మను, పరిశుద్ధాత్మను మాకిచ్చి, నీ జీవవాక్యాన్ని మాకిచ్చి, మేము ఈ లోకంలో ఉన్నంతకాలం నీ సన్నిధిలో మౌనంగా కనిపెడుతూ ఉండాలని, అన్యాయంగా, అబద్ధంగా, మోసకరంగా, అక్రమంగా నడుచుకుంటూ వర్ధిల్లుతున్న వారిని చూసి మేము నష్టపోకుండా, రక్షణని పోగొట్టుకోకుండా కాపాడుకోవాలని ఆశిస్తూ దురాలోచనలను నెరవేర్చుకునే వారిని చూసి, భక్తిహీనులను చూసి మేము భ్రష్టులం కాకుండా ఉండాలని, నీవు మాకు ఇచ్చిన రక్షణను బట్టి అతిశయించకుండా, గర్వించకుండా, భయముతో, వణుకుతో కొనసాగించుకుంటూ ఉండాలని ఒక ముళ్ళుని, అనగా సాతాను దూతని మాలో ఉంచారు.
ఎటువంటి బలహీనతలు మాకు సంభవించినా మేము ఆ బలహీనతలలో పడిపోకుండా, నష్టపోకుండా, ఆత్మహత్యలు చేసుకోకుండా జాగ్రత్త పడాలని, ఆ బలహీనతలలో సంతోషంగా ఉంటూ బలహీనులుగా ఉన్న వారిని కూడా సంతోషంలోకి నడిపించడానికి నీకు మహిమకరంగా ఉండాలని మీరు ఆశిస్తూ మాకు తెలియచేసిన మాటలని మా హృదయంలో భద్రం చేసుకొని మాకు కలిగిన వారిని పాతాళంలో పడిపోకుండా తప్పించుకోవటానికి సహాయం చేయమని, ఇదిగో అట్టివారు క్షణమాత్రములోనే జారిపోయేవారుగా, పడిపోయేవారుగా ఉన్నారని గ్రహించి అట్టి వారి కోసం ప్రార్థించే ఆత్మని, ప్రలాపించే ఆత్మని, మొర్రపెట్టే ఆత్మని, హంగలార్చే ఆత్మని, రోదనము చేసే ఆత్మని, సిగ్గుమాలి మాటి మాటికి గోజాడే ఆత్మని, కన్నీటితో నీ పాదాలు కడిగే ఆత్మని, ఉపకార ఆత్మని, దయగల ఆత్మని మాకిచ్చి నీ కార్యాలని నూతనపరచమని, అనేకులని రక్షణలోకి నడిపించి పరలోకంలో చేరేంత వరకు కాపాడుకునేటట్లు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.